Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శ్రీ రాధ గంగను కోపగించుట. రాధ శ్రీకృష్ణుని ఎత్తిపొడుచుట. రాధ వలన భయముతో గంగ శ్రీకృష్ణుని చరణములను ఆశ్రయించుట. జలము లోపించుట వలన పీడితులైన దేవతలు గోలోకమునకు వెళ్ళుట. బ్రహ్మస్తుతి చేత రాధిక ప్రసన్నురాలగుట. గంగ ప్రకటిత అగుట. దేవతలను శ్రీకృష్ణుడు ఆదేశించుట. గంగా విష్ణుపత్ని అగుట. మునీంద్ర, రాధ పరమ ఆరాధ్యురాలు. ఆమెకు ప్రాణపతి భగవంతుడగు శ్రీహరి. ఆ స్వామి ఇట్లు పలికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ మొదలగు దేవతలు అక్కడి నుండి వెళ్ళి సృష్టిని పునర్నిర్మించుటకు తత్పరులయ్యారు. తరువాత గోలోకము, వైకుంఠము, శివలోకము, బ్రహ్మలోకము ఇంకనూ మిగతా స్థలములకు గంగను వెళ్ళమని భగవానుడు గంగను ఆదేశించాడు. ఆ శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఆ గంగ ఆయా స్థలములకు వెళ్ళాను. భగవంతుడగు శ్రీహరి చరణకమలముల నుండి గంగ ప్రకటిత అయ్యాను. అందువలన ప్రజలు ఆమెను విష్ణుపది అని పిలుస్తారు. బ్రాహ్మణోత్తమ, ఇట్లు గంగ యొక్క ఉత్తమ ఉపాఖ్యానమును వివరించి తిని. సారగర్భితమగు ఈ ప్రసంగము వలన సుఖము మోక్షము సులభమగును. ఇప్పుడింకా నీవేమి వినగోరుచున్నావు? నారదుడు చెప్తున్నాడు. భగవన్, లక్ష్మీ, సరస్వతి, గంగా, జగత్తును పవిత్రమనరించు తులసి, ఈ నలుగురు దేవీమణులు భగవంతుడగు నారాయణునకు ప్రియపత్నులు. ఈ ప్రసంగమును అటులనే గంగా వైకుంఠమునకు వెళ్ళు విషయమును మీ వలన నేను విన్నాను. కానీ గంగా విష్ణుదేవుని పత్ని ఎట్లయ్యను? ఈ వృత్తాంతమును వినడి సదవకాశము నాకు లభించలేదు. దానిని కృపతో వినిపించండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, గంగ వైకుంఠమునకు వెళ్ళిన కొద్దిసేపటికే జగద్వ్యవస్థను తీర్చిదిద్దు బ్రహ్మ కూడా ఆమె వెంటనే వైకుంఠానికి చేరుకున్నాడు. జగత్ప్రభువు భగవంతుడగు శ్రీహరికి ప్రణమిల్లి ఇలా చెప్పసాగాడు. బ్రహ్మ చెప్తున్నాడు. భగవన్, శ్రీరాధా శ్రీకృష్ణుల అంగము నుండి ప్రకటిత అయిన ద్రవరూపిణియగు గంగ ఇప్పుడు సుశీలయగు ఒక దేవి రూపమున విరాజిల్లుచున్నది. దివ్య యవ్వన సంపన్నురాలగు ఆమె శరీరము పరమ మనోహరముగా భాసిల్లుచున్నది. శుద్ధ సత్వస్వరూపిణియగు ఆ దేవియందు క్రోధము అహంకారము లేశమాత్రమైనను లేదు. శ్రీకృష్ణుని అంగము నుండి ప్రకటిత అయిన ఆ గంగ ఆ స్వామిని వదిలి ఇతరులనెవ్వరిని భర్తగా వరింపకోరుట లేదు. కానీ పరమ తేజస్వినియగు రాధ దీనికి అంగీకరించుట లేదు. శ్రీ రాధ గంగను త్రాగివేయదలచెను. కానీ మిగుల బుద్ధి కుశలతతో ఆమె పరమాత్ముడగు శ్రీకృష్ణుని చరణకమలములందు ప్రవేశించెను. దీని వలన గంగ రక్షింపబడెను. సర్వత్రా ఎండిపోయిన బ్రహ్మాండ గోళకమును చూసి నేను గోలోకమునకు వెళ్ళి తిని. సర్వాంతర్యామి భగవంతుడగు శ్రీకృష్ణుడు సకల వృత్తాంతమును తెలుసుకొనుటకై అచ్చట విరాజమానుడై ఉండెను. అతడు అందరి అభిప్రాయములను తెలుసుకొనెను. తన చరణకమల నఖాగ్రము నుండి గంగను బయటికి వదిలెను. నేనప్పుడు రాధను పూజించు మంత్రమును గంగకు ఉపదేశించి తిని. ఆమె జలముతో బ్రహ్మాండ గోళకమును నిండునట్లు చేసి తిని. తరువాత రాధాకృష్ణుల చరణములకు ప్రణమిల్లి ఈమెను వెంట తీసుకొని ఇక్కడకు వచ్చి తిని. ప్రభు, ఈ సురేశ్వరి గంగను మీరు మీ పత్నిగా స్వీకరించండి. నా ప్రార్థన ఇదే. మీరు పురుషులలో రత్నము వంటివారు. ఈ సాధ్వీదేవి గంగ కూడా స్త్రీరత్నమే. ఈమెలో సత్ అసత్తుల సంపూర్ణ జ్ఞానం ఉంది. పండితులు కూడా ఈ ప్రకృతిని అవమానింపరు. పురుషులందరూ ప్రకృతి చేత ఉత్పన్నమయ్యారు. స్త్రీలు కూడా దాని కళలే. కేవలము మీరు భగవంతుడగు శ్రీహరియే. ప్రకృతికి అతీతులు, నిర్గుణ ప్రభువులు. పరిపూర్ణతముడగు శ్రీ విష్ణువు స్వయముగా 2 భాగములుగా విభజితుడయ్యను. సగభాగముతో ద్విభుజధారియగు శ్రీకృష్ణుడయ్యను. ఆ స్వామి 2వ భాగము మీరు చతుర్భుజుడగు శ్రీహరి రూపమున ప్రకటితులయ్యారు. ఇదే విధముగా భగవంతుడగు శ్రీకృష్ణుని వామాంగము నుండి శ్రీ రాధ ఆవిర్భవించెను. ఆమె కూడా 2 రూపములలో విభజింపబడెను. దక్షిణాంశముతో ఆ దేవి స్వయముగా సంసిద్ధ అయ్యను. ఆమె వామాంగము నుండి లక్ష్మి ప్రకటిత అయ్యాను. కనుక
ఈ గంగ మిమ్ములనే వరింపగోరుచున్నది. ఎందులకనగా మీ శ్రీ విగ్రహము నుండియే ఈమె ప్రకటిత అయ్యను. ప్రకృతి పురుషుల వలె స్త్రీ పురుషులు ఇరువురును ఒకే అంగమగుదురు. మునీంద్ర, ఇట్లు పలికి మహానుభావుడగు బ్రహ్మ గంగను శ్రీ భగవానుడగు శ్రీహరి చెంత వదిలి వెళ్ళిపోయాను. తరువాత స్వయముగా శ్రీహరి వివాహ నియమముననుసరించి పుష్పచందనములతో పూజింపబడు గంగను పాణిగ్రహణము చేశాను. అతడు ఆమెకు ప్రియమైన భర్త అయ్యను. గంగ పృథివీకేతించెను. సమయానుకూలముగా ఆమె వైకుంఠమునకు మరలా తిరిగి వచ్చెను. ఇట్లు భగవంతుని చరణకమలముల నుండి ప్రకటిత అయిన కారణమున ఈ గంగ విష్ణుపదీ నామముతో ప్రసిద్ధి చెందినది. గంగ ఎడల సరస్వతి మనస్సులోనున్న ఈర్ష్య నిరంతరము అటులనే కొనసాగుచుండెను. గంగకు సరస్వతి మీద ఏ ద్వేషమును లేదు. చివరకు విసిగిపోయి విష్ణుప్రియేగు గంగ భారతదేశమునకు వెళ్ళమని సరస్వతికి శాపమిచ్చాను. మునీంద్ర, ఇట్లు లక్ష్మీపతి భగవంతుడకు శ్రీహరికి గంగతో కూడా 3 పత్నులు ఉన్నారు. తరువాత తులసికి కూడా ప్రియపత్ని అగు సౌభాగ్యము ప్రాప్తించింది. అందువలన తులసితో కూడా ఈయనకు 4 ప్రియమైన పత్నులు కలరని చెప్పబడింది. శుభం. Subscribe and share my channel Sudarsana.